విశ్వాసాన్ని కూడా తీసుకొని వస్తూ ఉన్నాడు. ఇదే మనం చూడవచ్చు. దీన్ని ఆత్మీయ పోరాటము అన్నటువంటి ఆ మాటతో మనం చెప్పవచ్చు. మన కోసం వేలాది వేలాది దుష్ట శక్తులు ప్రతి నిత్యం కూడా మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు చేయడానికి, మనల్ని నాశనం చేయడానికి ఎదురు చూస్తూ ఉందండి. అన్నింటి నుంచి నువ్వు బయటికి రావాలంటే నువ్వు చేయవలసినటువంటి కార్యం ఏంటో తెలుసా? మనం ఎవరు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. క్రీస్తులో మనం ఉన్నామా లేదా అనే విషయాన్ని గుర్తు చేసుకుంటే నువ్వు నిలబడగలవండి. హల్లెలూయా. నువ్వు నిజంగా నేను ఎవరిని, నేను దేవుడిని పెట్టినా లేదా అనేటువంటి విషయం నువ్వు గ్రహింపగలిగితే నీ జీవితంలో ఉన్నటువంటి ఆ పోరాటాల నుంచి నువ్వు బయటికి రావచ్చు. అది తెలియకుండా నువ్వు పోరాడుతుంటే దాంట్లో ఏమంటారు, ఏ ప్రయోజనం లేదు. ఇంకోటి ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం తెలుసుకునే వారుగా ఉండాలి. వాక్యం చేత మనం పోరాటం చేయాలి. వాక్యం ద్వారానే ఆ శాతాన్ని మనం జయించగలం. కాబట్టి ఆ శాతాన్ని మనం ఏం చేయాలి? వాక్యం చేతనే వాడిని బంధించడానికి నిత్యం కూడా మనం ప్రయత్నం చేయాలండి. తర్వాత యేసయ్య నామములో మీకు వస్తున్నటువంటి ప్రతికూలమైనటువంటి కార్యాలన్నిటిని కూడా ఆయన నామములో గద్దించాలి. హల్లెలూయా. యేసయ్య నామములో గద్దిస్తే నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ప్రతి దుష్ట శక్తులు కూడా నిన్ను చూసి పారిపోతూ ఉంటుంది. నువ్వు కానీ సైలెంట్ గా ఉంటే నిన్ను ఆడిస్తుంది. ఆడనైనా ఆడని వాడు చేతిలో మన చుట్టూ ఉంటే మనల్ని ఆడిస్తూ ఉంటాడు. మన చెయ్యి వాడి చుట్టూని మనం పట్టుకోవాలి. మన చుట్టూ వాడికి ఇవ్వకూడదంటే గట్టిగా మనం పట్టుకోవాలి. రక్షించబడినటువంటి దినంలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే సమస్యలే రానట్టు ఉంటుంది. ఏమీ లేదు, ఏ బాధ లేదు. మనం అడిగిన దానికంటే రెండంతలు వస్తూ ఉంటుంది. మనం ఊహించిన దానికంటే ఎక్కువ జరుగుతూ ఉంటుంది. ఇంకా హ్యాపీ అనుకుంటాం. కానీ రాను రాను ఏమవుతుంది? పోరాటాలు 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 మనల్ని ఏం చేస్తూ ఉంటుంది? నాశనం చేస్తుంటుంది. మన వల్ల కాదు, మనము దీన్ని జయించలేమనేటువంటి ఆలోచనకు ప్రతి విశ్వాసి కూడా వస్తూ ఉన్నాడండి. ఇదే అండి విశ్వాసం యొక్క జీవితం. ప్రతి క్రైస్తవుని యొక్క జీవితం ఇదే. పోరాటాలు ఉంటుంది, నువ్వు జయించాలి. ఊరికే జయించడం అంటే ఈజీగా కాదండి. దేవుడు ప్రతి ఒక్కరికి ఏమిచ్చాడండి? కొన్ని కట్టడలు ఇచ్చాడు, కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇది నువ్వు చేయాలి, ఇది చేస్తేనే నువ్వు దేవుని బిడ్డగా ఉంటావని అనేకమైనటువంటి విషయాలు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. అనేకమైనటువంటి విషయాల్ని మనం తెలుసుకొని లోకంలో ముందుకు వెళ్ళాలి. ఉదాహరణకి చూస్తే మన స్కూల్ వెళ్ళినప్పుడు వెంటనే మనకి పరీక్ష పెడతారండి. పరీక్ష పెడతారా? ఒక సంవత్సరం అంతా కూడా నేర్పిస్తారండి. ఒక సంవత్సరం అంతా కూడా ఎలా చదవాలి, ఏ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి, ప్రతిదిని కూడా నేర్పించిన తర్వాత సంవత్సరంలో 3 సార్లు 2 సార్లు ఏం చేస్తారు? సింపుల్ ఎగ్జామ్స్ పెడతారు. యాన్యువల్ లేకపోతే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, యాన్యువల్ ఉంటుంది. యాన్యువల్ ఏం చేయాలి? పాస్ అవ్వాలి. లేకపోతే రెండవ స్టెప్ నువ్వు వెళ్ళలేవు. అవునా కదండి? సైలెంట్ గా నేనే మాట్లాడుతున్నట్టుంది. అవునా కదా? నువ్వు పాస్ అవ్వాలంటే దేవుడు ఇచ్చినటువంటి ఇదే సత్యము, ఇదే ఆజ్ఞ, ఇది నువ్వు కట్టడంలో నువ్వు దీన్ని ఫాలో అవ్వాలి. దాని ప్రకారం జీవించాలని చెప్పాడు. 1 year నీకు ఛాన్స్ ఇచ్చాడు. ఆ 1 year లో నువ్వేం చేయాలి? పాస్ అయితేనే 2వ క్లాస్లో లేకపోతే 3వ క్లాస్కి వెళ్తూ ఉంటావు. అది లేకుండా మనం ఎక్కడికి కూడా వెళ్ళలేమండి. ఏమాత్రం కూడా ఇలాగనే ప్రతి పోరాటంలో కూడా దేవుడు నేర్పించినటువంటి ప్రతి కార్యాలని, అసత్యాలను అన్ని కూడా మనం తెలుసుకొని ప్రతి నిత్యం మనం అధిగమిస్తూ ముందుకు వెళ్ళిపోవాలి. ఎక్కడ ఆగిపోతే అక్కడ మనము పడిపోతూ ఉంటామండి. స్కూల్ 1, 2, 10th వరకు 10th పాస్ అయితే ఏముంటుందండి? సంతోషమే కాదండి. ఇంటర్మీడియట్ పాస్ అయితే సంతోషం, డిగ్రీ పాస్ అయితే ఇంకా సంతోషం. ఒక గొప్ప పట్ట మనకు వస్తూ ఉంది. ప్రతి విషయాల్లో కూడా మనం పాస్ అవ్వాలి. ప్రతి కార్యాలు కూడా మనం ముందుకు వెళ్ళాలి. ప్రతి నిత్యం కూడా నువ్వు ఓటమి ఎరగకూడదు. వాడు అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్న దాన్ని అడుగు నుంచి దేవుడు నేర్పినటువంటి పాఠాన్ని మనం గుర్తెరిగి దాని ప్రకారం ముందుకు వెళ్ళిపోతే నీకు విజయం తథ్యమండి. హల్లెలూయా. ఏ మాత్రం కూడా నీకు భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకరోజు ఒక పరీక్ష ఇస్తాడు, దాంట్లో నేర్పిస్తాడు. నువ్వు మళ్ళా పాస్ అవ్వాలి. దానికోసం నువ్వు రెడీగా ఉండాలండి. అప్పుడే ఈ జీవితం ముందుకు వెళ్తుంది. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే ప్రతిరోజు కూడా ప్రతి విషయంలో కూడా నా బిడ్డలు పాస్ అవ్వాలి, నా బిడ్డలు పాస్ అవ్వాలి. ఏమాత్రం కూడా ఫెయిల్ అవ్వకూడదు. ఈ యొక్క లోకంలో సాతాను లోకంలో నా బిడ్డలు జయించాలని ప్రతినిత్యం కూడా ఆయన
మారుతూ ఉంటాడండి. ఆ విషయాన్ని మనం గ్రహించి వెంటనే ఏం చేయాలంటే వాడిని గద్దించి బయటికి రావాలి. ఏ మాత్రం కూడా మనం అశ్రద్ధ చేస్తే, ఏ మాత్రం కూడా మనం ఆగిపోతే, మనం పరిగెత్తే ఆ పరుగు పందెంలో ఓడిపోయి అక్కడే కుప్పకూలిపోయే పరిస్థితి వస్తుంది. సహోదరుడా, సహోదరి, ఏ మాత్రం కూడా భయపడకూడదు. ఈ లోకంలో మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు